నా చిన్నప్పుడు గోడల మీదన ఆహ్, ఎర్రని అరుణార చిహ్నాలు అంటూ ఏదో ఎర్రటి బొమ్మలు, ఆ సూర్యుడి బొమ్మ, ఆహ్, ఈ కమ్యూనిస్టుల నినాదాలు ఉండేవి. ఎరుపంటే భయం అన్నటువంటిది వాళ్ళంటే, దాని పక్కనే ఏబీవీపీ వాళ్ళు, వాళ్ళు ఎరుపంటే ఎవడికిరా భయం అని వాళ్ళు స్లోగన్ పెట్టేవాళ్ళు. అలాంటి స్టేజీలు చూసినటువంటి వాళ్ళం. ఊ ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఎందుకు నాశనం అయిపోయింది? వీళ్ళు ఏదో ఒక కారణంతో స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఉద్యమాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ఈ పిల్లలందరూ ఏదో ఒకటి ఖచ్చితంగా పాల్గొనాలి. వాళ్ళతో పాటు ఫ్రెండ్‌షిప్ కొద్దినో లేకపోతే ఆళ్ళ పిలుపుతోనో విద్య నాశనం అయిపోతుంది. మా బిడ్డల్ని సరిగ్గా చదివించలేకపోతున్న ఈ ఉద్యమాల కారణంగానే తమ బిడ్డల భవిష్యత్తు కోసం ప్రైవేట్ విద్యా సంస్థల వైపుకెళ్ళిపోయారు. దాంతో ప్రభుత్వాలు తమకి భారం తగ్గుతుంది కదా అని ప్రైవేట్ విద్యా సంస్థలను ప్రోత్సహించారు. ఆ తర్వాత కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చినాయి. ప్రైవేటోడే తింటున్నప్పుడు ఇంకా బాగా తిందామని కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ విద్యా వ్యవస్థ బాగుపడే పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు యూనివర్సిటీలలో ఈ రాజకీయాలు, ఇప్పుడు ఈ ఉద్యమాలు, ఈ ఇంపాక్ట్‌తో ప్రభుత్వ యూనివర్సిటీలో తమ బిడ్డల్ని చదివిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఏ మధ్య తరగతి గాని, పై తరగతి వాళ్ళు గాని అనుకుంటారా? ఇలాంటి గొడవల్లో నా బిడ్డ తిరిగితే అప్పుడు నా బిడ్డ బాగా వస్తాడని చెప్పేసి ఏ మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి కోరుకుంటారా? పేదల పిల్లలకు గతి లేదు కాబట్టి అక్కడికే పంపిస్తారు. తర్వాత వీళ్ళ ట్రాప్‌లో పడతారు. అది మతపరమైన ట్రాపా? కులపరమైన ట్రాపా? నక్సలిజపు ట్రాపా? ఏదో ఒక ట్రాప్‌లోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఉద్యమాల యొక్క ప్రభావం విద్యా వ్యవస్థని ప్రభుత్వం నుంచి ప్రైవేట్ వైపుకి తీసుకెళ్లారు. ఇప్పుడు ప్రైవేట్ నుంచి కార్పొరేట్‌కి వెళ్ళిపోయింది. స్కూల్ ఎడ్యుకేషన్ నాశనమైంది. ఈ కాలేజ్ ఎడ్యుకేషన్ నాశనమైంది. ఇవాళ డబ్బులు లేకపోతే బతకలేని పరిస్థితి మధ్యతరగతి. ఎందుకంటే ఎంత సంపాదించినా విద్యకి, వైద్యానికే తగలేయాల్సి వస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రులు యూనియన్ల పేరుతో నాశనం చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థలను ఉద్యమాల పేరుతో నాశనం చేశారు. ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ హాస్పిటళ్ళు, ప్రైవేటు కాలేజీ, యూనివర్సిటీలు, ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటళ్ళు, కార్పొరేట్ విద్యా వ్యవస్థ. వాటిటి కోసం మన సంపాదన అంతా రాత్రి పగలు శ్రమించిందంతా వాటికే పోస్తున్నాం. ఇప్పుడిప్పుడే మార్పు వస్తుంది అనుకున్నాం. సర్వశిక్ష అభియాన్ల దగ్గర నుంచి, నాడు నేడు స్కూళ్ళ బాగు దగ్గర నుంచి, ఏదైతే యూనివర్సిటీలో ఐఐఎంలు పెట్టి, త్రిబుల్ ఐటీలు పెట్టి పెంచుకుంటా, మెడికల్ సీట్లు పెంచుకుంటా వ్యవస్థ మళ్ళీ కొలాప్సింగ్‌కి ఆరంభం జరిగింది. ఇది ప్రజలు అర్థం చేసుకుంటారా లేదా అన్నది ఎవరిష్టం వాళ్ళది.